జైషే మహమ్మద్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఇది ప్రపంచం అందరికీ తెలిసినా కూడా దాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో నడిపిస్తుంటది పాకిస్తాన్. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఓపెన్గా కార్యాలయాలు నడుపుతాయి పాకిస్తాన్లో. అదేదో కొండల్లోనో, కోనల్లోనో, అడవుల్లోనో, ఎడారుల్లోనో కాదు, డైరెక్ట్గా దేశంలోని ప్రధాన నగరాల్లోనే ఉంటాయి. కానీ వాళ్ళెవరో ఉగ్రవాదులు కాదని సమర్థించుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసే మూర్ఖ దేశం పాకిస్తాన్. కాకపోతే మిగతా దేశాలకి దాంతో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి సైలెంట్. మనం మాట్లాడినప్పుడు ఎవడు మనకి తోడు రాడు. మనం మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాటిని ధ్వంసం చేస్తే 25 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వమే ఇచ్చి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని పునరుద్ధరించింది. మర్కజ్ సుబాన్ అల్లాహ్ని పాకిస్తాన్ పునర్నిర్మించింది. ఉగ్రవాద కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకుంటే పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో ఉన్నటువంటి జైషే కాంప్లెక్స్ పునర్నిర్మాణానికి పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రమేయంతో అక్కడ ప్రభుత్వం విడతల వారీగా 25 కోట్ల పాకిస్తాన్ రూపాయలు విడుదల చేసిందని తేలింది. ఇందులో మర్కజ్ సుబాన్ అల్లాహ్లోని సెంట్రల్ హాల్ పునరుద్ధరణకే 11 కోట్లు పాకిస్తాన్ కరెన్సీ ఖర్చు చేసినట్టు తేలింది. భారత్ దాడి ఆనవాళ్లు కనిపించకుండా దెబ్బతిన్న గుమ్మటాలు, అల్సాబిర్ సెమినరీ, ఉగ్రవాద కమాండర్ల నివాస ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి కొత్త భవనాలు కట్టారు. సెంట్రల్ హాల్లోని గుంతలను కాంక్రీట్తో పూడ్చి మార్బుల్ ఫ్లోరింగ్ వేయడంతో పాటు గోడలకి ప్లాస్టరింగ్, పెయింటింగ్ వేసి ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.